ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మార్గమై ఉన్నటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అని. దేవుడొక్కడే నరునికి మానవునికి మధ్యవర్తి. ఆయనే యేసుక్రీస్తు. అయితే ఆయన ఈ లోకానికి వచ్చింది మతం స్థాపించడానికి కాదు, మార్గం తానే. ఆ మార్గంలోనే మీకు క్షేమం, భద్రత ఉంది అని నిరూపించారు. ఈరోజు చాలామంది మతంలో మనుష్యుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు, ఎవరు దేవుడు అని. క్రీస్తు మార్గంలో అయితే దేవుడే మనుషుని వెతుకుతాడు, ఎవరు నశించిపోతున్నారా అని. మతంలో రకరకాల బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలకి ప్రాముఖ్యతనిస్తారు. అదే యేసుక్రీస్తు మార్గంలో అయితే అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి అని అంటున్నారు. నీవు మతంలో ఉంటే నీవు ఆశించి చేసేది, అదే మార్గం అయితే ఆశించకుండా దేవునిగా ఆరాధించేదే మార్గం. నీవింకా ఏ స్థితిలో ఉన్నావు? అతిశయముతో కూడినది మతం. యేసుక్రీస్తు మార్గం దీనత్వంతో కూడినది. ఈ మార్గం తగ్గింపు, విధేయత, దేవుడే జోక్యం చేసుకుంటాడన్న దృఢ నిశ్చయత. నీ భక్తి స్వార్థపూరితమైనదైతే నీవు మతంలోనే ఉన్నట్లు. యేసయ్య మార్గంలో ఉంటే నీ భక్తి నిస్వార్థమైనది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెలా ఉన్నావు? మతమా, మార్గమా? యేసుక్రీస్తు మతమును స్థాపించుటకు ఈ భూమి మీదకి రాలేదు, కానీ నిన్ను, నన్ను, మనందరినీ పరలోకం చేర్చుటకు మార్గం తానే అని చూపుటకు వచ్చారు. మతం చేర్చదు నిన్ను పరలోకానికి, నిత్య రాజ్యానికి. యుగయుగాలు ఆయనతో నీ ఉండాలని ఆశించినా యేసు అను మార్గం ద్వారానే మాత్రమే పరలోకం చేరగలం. యేసు దేవుడని నోటితో ఒప్పుకోండి, దేవుడే మృతుల్లో నుండి ఆయనను లేపాడని నీ హృదయంలో విశ్వసించితే ఖచ్చితంగా నీవు రక్షించబడతావు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవము అని మర్చిపోకండి. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.